రేపు అనగా 12 ఏప్రిల్ 2025 శనివారము నాడు హనుమాన్ జయంతి వచ్చింది. హనుమాన్ విజయోత్సవం అని కూడా అంటారు. అయితే నేను చెప్పింది జాగ్రత్తగా వినండి. ముఖ్యంగా మేషరాశి, సింహరాశి, ధనుస్సు రాశి, కుంభరాశి, మీనరాశుల వాళ్ళు. ఎందుకు అని అంటే మేషరాశి వారికి ఏలినాటి శని, సింహరాశి వారికి అష్టమ శని, ధనుస్సు రాశి వారికి అర్ధాష్టమ శని, కుంభ మీనరాశుల వాళ్ళకి ఏలినాటి శని నడుస్తుంది. ఎందుకు అని అంటే శని ప్రభావం నుంచి మనము తప్పించుకోవాలి అని అంటే పవర్ఫుల్ ఎవరు చెప్పండి? ఆంజనేయ స్వామియే. ఆంజనేయ స్వామిని తలుచుకుంటే శని బాధలు ఖచ్చితంగా తొలగిపోవాల్సిందే, గుర్తుపెట్టుకోండి. అయితే రేపు మనం ఏం చెయ్యాలి అని అంటే ప్రతి ఒక్కరూ పాటించండి. బ్రహ్మముహూర్తంలో లేచి తలస్నానం చేసి ఒక్కసారి సూర్య భగవంతుడికి నమస్కారం చేసుకోండి. తర్వాత ఏం చేస్తారు అని అంటే ఆంజనేయ స్వామికి ఇష్టమైనటువంటి సింధూరం సమర్పించండి. అదేవిధంగా వీలైతే చెప్పులు దానంగా ఇవ్వండి. అన్న ప్రసాదం అంటే ప్రసాదం తయారు చేసుకొని స్వామివారికి ఏదైనా సరే పులిహోర కానీ ఏదైనా స్వామివారికి నివేదన చేసి 10 మందికి కూడా పంచిపెట్టండి. విశేషంగా ఫలితాలు మీరు పొందగలుగుతారు. ఇది మాత్రం అస్సలు మర్చిపోకండి. హనుమాన్ చాలీసా ఒక్కసారైనా సరే చదవండి. విశేషంగా ఫలితాలు పొందాల్సిందే అనేది గుర్తుపెట్టుకోండి. ప్రతి ఒక్కరికి కూడా తెలియజేయండి. స్వస్తి, సర్వే జనాః సుఖినో భవంతు.